హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. ఇవాళ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్స్ ఇవాళ మనం కవర్ చేయబోతున్నాము. ఎన్ఐటి కరికులం ఏంటి, బిట్స్ కరికులం ఏంటి, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేవి జనరల్ ఆడియన్స్ నుంచి కాకుండా డైరెక్ట్గా ఈ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ నుంచే మనం తెలుసుకుందాము. సో మనతో పాటు ఇవాళ పాడ్కాస్ట్లోని సెకండ్ ఇయర్ ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని సెమిస్టర్స్ కంప్లీట్ చేశారు లాస్ట్ ఇయర్. అండ్ అభినవ్ సార్ కూడా ఉన్నారు. సో అభినవ్ is one of the core member in Next Wave and he is a very well established trainer అనమాట. సో ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ నుంచే అసలు కరికులమ్స్ ఏంటి అండ్ ఇవి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ గైస్. థ్యాంక్ యూ. సో అభినవ్ సార్ నెక్స్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ వేవ్తో ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది డైరెక్ట్గా ఆయన నుంచి తెలుసుకుందాము. థ్యాంక్ యూ గౌతమ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎవర్ సిన్స్ నెక్స్ట్ వేవ్ స్టార్టెడ్ ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ వేవ్ టీమ్. అండ్ అంతకుముందు నుంచి కూడా నాకు అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ టీచింగ్ అంటే చాలా ప్యాషన్ అనమాట. అందులో కూడా సైబర్ సెక్యూరిటీ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టాన్నే ఒక కెరియర్గా మార్చుకుంటూ ఐ హ్యావ్ కంప్లీటెడ్ సమ్వేర్ అరౌండ్ 7.5 years ఆఫ్ మై కెరియర్ నౌ. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఐ హ్యావ్ ట్రైన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్నే కాదు వాళ్ళ ఫ్యాకల్టీని, కొన్నిసార్లు నా ఓన్ ఫ్యాకల్టీని ట్రైన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్, డిఆర్డిఓ సైంటిస్ట్, హై గ్రేడ్ అఫీషియల్స్, అట్లాగే సిఆర్పిఎఫ్లో కమాండెంట్ అండ్ డెప్యూటీ కమాండెంట్ గ్రేడ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేయడం జరిగింది. అండ్ వేరియస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో చాలా హై లెవెల్లో ఉన్న పీపుల్ని ట్రైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇదే కాకుండా సైబర్ సెక్యూరిటీలో నాకున్న ప్యాషన్తో ఐ హ్యావ్ కంప్లీటెడ్ అ కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ యాజ్ వెల్. అందులో ISO 27001 లీడ్ ఆడిటర్ సర్టిఫికేషన్ ఒకటి, అండ్ ఐఎమ్ ఆల్సో అ DSCI సర్టిఫైడ్ ప్రైవసీ ప్రొఫెషనల్. సో ఇట్స్ అ బ్రీఫ్ అబౌట్ మీ అండి. సో చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి ఈ సోఫార్ జర్నీలో. సో అలానే స్టూడెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం అండి. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వాళ్ళ జర్నీ ఏంటి, అసలు నెక్స్ట్ వేవ్లో ఎలా ఎన్రోల్ అయ్యారు అనేది వాళ్ళ నుంచే డైరెక్ట్గా ఒకసారి తెలుసుకుందాము. సో ఓ టు యు నితీష్. హలో సార్, నా పేరు నితీష్ సబ్బవరపు. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ప్రెసెంట్ అయితే NIT సెకండ్ ఇయర్లో చదువుతున్నాను. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే. నైస్ నితీష్. సో నెక్స్ట్ వేవ్ గురించి ఎలా తెలిసింది అండ్ వాట్ ఈస్ యువర్ జర్నీ, నువ్వు ఎలా నెక్స్ట్ వేవ్లో ఎన్రోల్ అయ్యావు? NIT గురించి అయితే మా ఫాదర్ ఫస్ట్ తెలిసింది NIT వెబినార్ అంటే అయ్యారు మా ఫాదర్. తర్వాత దాని మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, NIT మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను మా ఫాదర్ హైదరాబాద్లో NIT క్యాంపస్కి విజిట్ చేస్తే అక్కడ అంటే తెలిసిందే కదా సార్, గవర్నమెంట్ టీచర్స్ అంటే ఇంకా ఏదో స్టెప్ తీసుకోవాలంటేనే బాగా ఆలోచిస్తారు, 1-2 సార్లు ఆలోచిస్తారు. అందుకని చెప్పి ఇంకా అక్కడికి క్యాంపస్ విజిట్ చేసి అక్కడ క్లియర్గా అసలు NIT అంటే ఏంటి, దానిలో కరికులం ఏముంటుంది, అక్కడ ఏం చెప్తారు, ఎవరు చెప్తారు, మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంకా బాగా నచ్చి ఇక్కడ జాయిన్ చేశారు సార్. అంటే ఈవెన్తో నాకు ఎంసెట్లో 5,000లో అంటే మంచి ర్యాంక్ వచ్చింది సార్. 5,000లో ర్యాంక్ వచ్చింది, ఒక మంచి కాలేజీలో కూడా సీట్ వచ్చింది. అయినా ఈ స్టెప్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్ సార్. అమేజింగ్ జర్నీ నితీష్, అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నువ్వు చెప్తున్నప్పుడే. సో వాట్ అబౌట్ యూ నిఖిల్? సో నీ స్టోరీ ఏంటి, నీ జర్నీ ఏంటి, నువ్వు NITని ఎలా డిస్కవర్ చేసావు అండ్ ఇక్కడ ఎలా ఎన్రోల్ అయ్యావు? హాయ్ సార్, నా పేరు నిఖిల్ దిందేటి. నేను కూడా వైజాగ్ నుంచే. మా పేరెంట్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్. అండ్ నేను నితీష్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. నాకు నెక్స్ట్ వేవ్ గురించి ఎలా తెలిసిందంటే, నితీష్ 5,000లో ర్యాంక్ వచ్చినా సరే నెక్స్ట్ వేవ్ అంటున్నాడు. కానీ నేను దానికి చాలా క్యూరియస్ ఫీల్ అయ్యా. నేను మా మదర్ కలిసి అంకుల్ దగ్గరికి వెళ్ళాం. అంకుల్ చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వేవ్లో NIT అన్నది ఒకటి స్టార్ట్ అయింది, అందులో అసలు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోకపోతే మీరు లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతారన్నారు. ఇంకా ఆ మాట అనేసరికి నేను మా మదర్ కలిసి ఒకసారి హైదరాబాద్లో ఉన్న క్యాంపస్ విజిట్ చేద్దామని చెప్పి క్యాంపస్కి అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత అసలు ఏమవుతుంది, అంటే 4 years నెక్స్ట్ 4 years ఎలా నేర్చుకోబోతున్నాం, అసలు కరికులం ఏంటి అన్నది మొత్తం క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇంకా జాయిన్ అయితే పక్క ఇక్కడే జాయిన్ అవ్వాలని నేనైతే డిసైడ్ అయ్యా. నైస్. నాకు కూడా నితీష్ లాగే సేమ్ 5,000 లోపు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. బట్ నా కేసులో ఏంటంటే, నేను ఆల్రెడీ బయట కాలేజ్లో అంటే అడ్మిషన్ తీసుకొని ఫీజు కట్టేసా. కానీ నేను అది ఆలోచిస్తున్న టైంలో మా మదర్ వచ్చి, నువ్వు ఫీజు కట్టిన దాని గురించి ఆలోచించుకో, నెక్స్ట్ 4 years ఎలా గ్రో అవ్వాలి, ఎక్కడుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అన్నది ముఖ్యం, నువ్వు దాని గురించి భయపడకని చెప్పి మా మదర్ నాకు ధైర్యం ఇచ్చారు. నేను అలా NITలో జాయిన్ అయ్యా. నైస్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ ఇద్దరు జర్నీ. సో ఎస్పెషలీ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పెరిగారు. సో మీ ఇద్దరు కలిసి ఒకే కాలేజ్కి రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. డెఫినెట్లీ సార్, నేను ఇక్కడ ఉన్నానంటే నితీష్కి, అంకిల్కి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను ఇక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ జాయిన్ చేసినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను సార్ వాళ్ళు. నైస్ నిఖిల్. సో అదండి, సో అందరు ముగ్గురు గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం కదండి. సో ఇప్పుడు నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద కోర్ టాపిక్ అండి.
సో నెక్స్ట్ వేవ్లో అసలు కరికులం ఏంటి, బిట్స్లో కరికులం ఏంటి, ఈ రెండు అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఫస్ట్ అభినవ్ సార్ నుంచి డైరెక్ట్గా తెలుసుకుందాము. ఎస్ సార్. ష్యూర్. సో ఈ క్వశ్చన్స్ అందరికీ ఉండడం సహజమే అండి. ఎందుకంటే నెక్స్ట్ వేవ్లో ఎన్రోల్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా బిట్స్ కరికులంలో ఎన్రోల్ అవుతారనమాట. సో మనం ఏం చేద్దాము అంటే అసలు ఆ కోర్ అండర్స్టాండింగ్ కోసం నెక్స్ట్ వేవ్లో ఫస్ట్ సెమిస్టర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, అలాగే బిట్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వేవ్లో ఫస్ట్ సెమిస్టర్ కరికులం తీసుకుంటే మనకి జనరేటివ్ AI 101 అనేసి, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెవలపర్ ఫౌండేషన్స్, ఇట్లా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లాగే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మైండ్ సెట్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి రఫ్లీ ఒక 4 ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఇంగ్లీష్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, అండ్ మైండ్ సెట్ యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఉంది. మైండ్ సెట్ ఎందుకు అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఏ స్టూడెంట్ జర్నీలో అయినా సరే రైట్ మైండ్ సెట్ ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అట్లాగే ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ నెక్స్ట్ వేవ్లో కూడా వీ టేక్ ద రైట్ మైండ్ సెట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే సరైన మైండ్ సెట్ ఉంటే మనం సరైన డిసిజన్స్ తీసుకోగలుగుతాం, మన కెరియర్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానికి సంబంధించి సరైన ఆలోచన పెట్టుకోగలుగుతాం, రైట్? సో ఇప్పుడు ఒకసారి బిట్స్ కరికులం కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం మనం. సో బిట్స్ లో ఏమున్నాయన్నది చూస్తే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంది, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంది, రైటింగ్ ప్రాక్టీస్, లీనియర్ ఆల్జిబ్రా, కంప్యూటింగ్ సిస్టమ్ ఇంట్రొడక్షన్, అట్లాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేసి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి బిట్స్ లో రఫ్లీ ఒక 6 సబ్జెక్ట్స్ దాకా ఉన్నాయి. 2 ఏమో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉన్నాయి, 2 ఏమో ప్రోగ్రామింగ్ రిలేటెడ్, ఇంగ్లీష్ ఉంది, అండ్ అట్లాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేసి ఉంది. సో రెండింటిని ఒకవేళ మీరు పక్కన పెట్టి చూస్తే NIIT కరికులం నెక్స్ట్ వేవ్ లో NIIT కరికులం చూసుకుంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అడ్రస్ అవుతున్నాయి, అలాగే బిట్స్ కరికులంలో కూడా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అడ్రస్ అవుతున్నాయి. అట్లాగే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, జస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేసి ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా ఉంది. అండ్ ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ లో ఉన్నప్పుడే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 50% కవర్ చేసేసుకుంటారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇన్ డెప్త్ లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది అనమాట. సో అట్ ఇట్ స్కోర్ ఇక్కడ ఏవైతే నేర్చుకుంటారో ఇక్కడ అవే ఉంటాయి. అండ్ ఈ అడిషనల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ దాంట్లో 50% కవరప్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా జస్ట్ ఆ ఎక్స్ట్రా 50% మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. సో మనం NIITలో కరికులం ఏంటి, బిట్స్లో కరికులం ఏంటి, NIITలో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, బిట్స్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఈ రెండిట్లో అసలు ఓవర్లాప్స్ ఏంటి అనేది డీటెయిల్గానే చూసాం కదండి. సో మరి ఇన్ని సబ్జెక్ట్స్ని అసలు స్టూడెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది ఒకసారి నిఖిల్ నుంచే మనం తెలుసుకుందాం. బేసిక్గా బిట్స్లో ఒక ఇయర్ 2 సెమిస్టర్ కింద డివైడ్ అయి ఉంటుంది సార్. అంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, అంటే ఆ ఒక్క సెమిస్టర్ కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, అంటే మొత్తం మనకి హోల్ ఇయర్కి 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది సార్. సో ఇందాక అభినవ్ సార్ చెప్పినట్టు బిట్స్లో మనకి ఏవైతే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయో నువ్వు అంటావు ఏంటి అంటే ఆ 6 ఒకేసారి నేర్చుకోక్కర్లేదు, అంతేనా? సో స్ప్రింట్ 1, స్ప్రింట్ 2 అంటే స్ప్రింట్ 1లో ఏముంటాయి, స్ప్రింట్ 2లో ఏముంటాయి ఒకసారి చెప్తావా? అంటే మనకి స్ప్రింట్ 1లో 3 months టైం ఉంటుంది సార్. 3 months టైంలో మనం 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. అంటే మనం 6 సబ్జెక్ట్స్ని ఎలా అంటే 3 months టైంలో 3 months టైం అంటే 2 పార్ట్ల కింద డివైడ్ చేసి మనం నేర్చుకుంటున్నాం సార్. అంటే మొత్తం 6 months టైంలో 6 సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. ఓకే. సో ఫస్ట్ 3 months ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎస్ సార్, ఇందాక అభినవ్ సార్ చెప్పినట్టు మొత్తం మనకి ఒక సెమిస్టర్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ స్ప్రింట్లో మనం 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. అంటే అది నేర్చుకున్న తర్వాత దాని మీద ఎగ్జామ్స్ రాసేస్తాం. నెక్స్ట్ స్ప్రింట్లో మనకి ఆ 3 సబ్జెక్ట్స్ కాకుండా రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ మనం నేర్చుకుని వాటికి దాని మీద ఎగ్జామ్ రాస్తాం సార్. అండ్ బిట్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం 6 సబ్జెక్ట్స్ ఒకేసారి చదివి రాయకుండా ఫస్ట్ 3 monthsలో 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, అండ్ నెక్స్ట్ 3 monthsలో 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. అండ్ దీనివల్ల మనకి ఈజీ ఏమవుతుందంటే మనం 6 సబ్జెక్ట్స్ ఒకేసారి చదివి రాయకుండా మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. నైస్. సో బిట్స్లో మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, మరి నువ్వు ఫస్ట్ స్ప్రింట్లో ఏం సబ్జెక్ట్స్ చదివావు, సెకండ్ స్ప్రింట్లో ఏం సబ్జెక్ట్స్ చదివావు? స్ప్రింట్ 1లో వచ్చేసరికి మేము ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, రైటింగ్ ప్రాక్టీస్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ చదువుకున్నాం సార్. అండ్ నెక్స్ట్ స్ప్రింట్ 2కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కంప్యూటింగ్ సిస్టమ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ లీనియర్ ఆల్జిబ్రా నేర్చుకున్నాం సార్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు చెప్పింది అండ్ అభినవ్ సార్ చెప్పింది చూస్తే మనకి NIITలో టోటల్గా ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, బిట్స్లో కూడా ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బిట్స్లో కూడా 2 స్ప్రింట్స్ కింద ఉన్నాయి. సో ఫస్ట్ స్ప్రింట్లో ఒకటేమో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చెప్పావు, ఒకటేమో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పావు, ఒకటేమో ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ చెప్పావు. ఈ 3 NIITలో ఉన్నాయి. సెకండ్ స్ప్రింట్స్లో కూడా ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక మ్యాథమెటిక్స్ చెప్పావు అండ్ ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ సెకండ్ స్ప్రింట్లో ఉంది, అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ అనేది ఉంది. సో ఆల్మోస్ట్ మనం అక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో NIITలో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అదే ఇక్కడ బిట్స్లో కూడా మనకి కవర్ అవుతూ వస్తుంది అనమాట, అంతే కదా? నైస్. మరి బిట్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అండ్ ఆ మార్క్స్ ఏంటి ఆర్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాటి గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇప్పుడు బేసిక్గా తీసుకుంటే ఒక సబ్జెక్ట్
100 మార్క్స్ తీసుకుంటాయి. 100 మార్క్స్లో 50% ఆఫ్ ద మార్క్స్ అసైన్మెంట్స్ ఉంటాయి మనకి. ఇంకో 50% ఆఫ్ ద మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ అసైన్మెంట్స్లో మనం క్విజెస్ ఉంటాయి. 2 వీక్స్కి ఒక క్విజ్ అని ఉంటుంది. అంటే ఆ 2 వీక్స్లో ఆ క్విజ్ కంప్లీట్ చేయాలి. ఆ టైం అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్. ఇంకా అసైన్మెంట్స్ అనేవి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంది కదా, ఆ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతాం కదా ఎగ్జామ్కి, అంటే క్లాసెస్ వింటాం కదా, అప్పుడు నోట్స్ రాసుకుంటాం, పీడిఎఫ్ క్రియేట్ చేస్తుంటాం కదా, అవి మనం రిఫర్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయొచ్చు. సో అవి తీసుకెళ్ళి మనం చక్కగా ఎగ్జామ్లో అందులోంచి మనం చూసుకుంటూ కూడా రాయొచ్చు. నైస్. సో దిస్ ఈస్ అ రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ బిట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనం బిట్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి కూడా. ఎందుకంటే మీరు ఆఫ్లైన్ కాలేజెస్లో చూసినప్పుడు, బిట్స్ ఆఫ్లైన్ కాలేజెస్లో చూసినప్పుడు వాళ్ళు అటెండెన్స్ కంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. అలాంటిదే ఇక్కడ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఇఫ్ యూ అబ్జర్వ్ 50% ఆఫ్ ద మార్క్స్ని అసైన్మెంట్స్కి అలొకేట్ చేశారు. అంటే స్టూడెంట్స్ నేర్చుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసే విధం మీద ఫోకస్ చేశారనమాట. రైట్. సో దానికి కూడా ప్రతి అసైన్మెంట్కి 2 వీక్స్ టైం వస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు చూసుకుంటే ఒక అసైన్మెంట్ని ప్రాపర్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ని జస్ట్ ఆ 2 వీక్స్లో అప్లై చేసుకుని సాల్వ్ చేస్తే 50% ఆఫ్ ద మార్క్స్ ఇట్టే తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ కూడా ఓపెన్ బుక్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడే నోట్స్ ప్రిపరేషన్ కానీ, రన్నింగ్ నోట్స్ రాసుకోవడం లేదా ఆ రెఫరెన్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అన్నది పద్ధతిగా చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎగ్జామ్లో కూడా ఈజీగా చాలా ఎక్కువ హై స్కోర్ తెచ్చుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ రియలీ అప్రిషియబుల్. ఓకే. సో నైస్ అండి. సో ఆల్రెడీ మీది ఒక సెమిస్టర్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి, సో మీరు ఎలా స్కోర్ చేశారు అండ్ వాట్ ఆర్ యువర్ పర్సంటేజెస్? సార్ నాకు అన్ని సబ్జెక్టుల్లో 80% ప్లస్ వచ్చేసారు. నైస్ నైస్. సో నీకు? నాకు కూడా యావరేజ్ అరౌండ్ 80%, అన్ని సబ్జెక్ట్స్లో అరౌండ్ 80% వచ్చింది. సో ఇద్దరు ఆల్మోస్ట్ 80% కన్నా ఎక్కువ స్కోర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్ సెమిస్టర్లో అయితే చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. సో ఇప్పటివరకు కోర్ టాపిక్స్ లాగా చూసుకుంటే అసలు మీరు ఏమేమి టాపిక్స్ ఫినిష్ చేశారు అండ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వాటి గురించి కొంచెం చెప్తారా? మేము స్టార్ట్ చేసింది కోర్ వెబ్ టెక్నాలజీస్తో స్టార్ట్ చేసాం. తర్వాత ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం, దాని తర్వాత పైథాన్, తర్వాత డెవలపర్ ఫౌండేషన్స్ అని నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మేము మొత్తం 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యాం, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. నేనైతే బ్యాక్ ఎండ్లో ఉన్నా. ప్రెసెంట్ అయితే మేము బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళు జాంగో నేర్చుకుంటున్నారు, అండ్ ఫ్రంట్ ఎండ్లో ఉన్న వాళ్ళు జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఫ్రంట్ ఎండ్ బేస్ నేర్చుకుంటున్నారు. నైస్ నైస్. సో చాలా టాపిక్స్ మీరు చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసినట్టున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో ఎన్ని టెక్నాలజీస్ అని నేను నేర్చుకోగలనా అనేసి. ఒక కోర్ థింగ్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, ఎక్కడైనా సరే ఒక స్టూడెంట్ కెరియర్లో ఏ లెవెల్కి వెళ్ళాలన్నా సరే కోర్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండమన్న చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇఫ్ యూ అబ్జర్వ్ నేర్చుకున్న ఫండమెంటల్స్లో వెబ్ టెక్నాలజీస్ అవనివ్వండి, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అవనివ్వండి, డెవలపర్ ఫౌండేషన్స్ అవనివ్వండి, దీని మీద స్టూడెంట్స్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట. ఎందుకంటే వన్స్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్ బిల్ట్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్సలెన్స్ తెచ్చుకోవడం అన్నది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్స్తోనే ప్రోగ్రామింగ్లో నాకు ఒకవేళ బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ పడ్డాయి, నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అంటే ఐ కుడ్ చూస్ టు గో ఇన్ టు బ్యాక్ ఎండ్ అండ్ బిల్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్ టుగెదర్. లేదు నాకు వెబ్ టెక్నాలజీస్ మీద, ఆ బ్యూటిఫికేషన్ మీద, లేదా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేయాలి అనిపిస్తే నేను ఫ్రంట్ ఎండ్ చూస్ చేసుకుని ఇంకా ఇన్ డెప్త్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు మన ఎన్ఐఐటి స్టూడెంట్స్ని చూస్తే వాళ్ళు డివైడ్ అయిన విధం కూడా ఏంటి అంటే ఆ ఫౌండేషన్స్ బిల్డ్ అయిన తర్వాతే మూవ్ అయ్యారనమాట. దిస్ ఈస్ అ రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వీ నీడ్ టు నో. నైస్ నైస్. సో వెరీ గుడ్ టు నో అబౌట్ what they're learning. So what about the projects? So maybe Nitish, నువ్వు ప్రాజెక్ట్స్ గురించి చెప్తావా? బేసిక్గా స్టార్టింగ్లో అయితే HTML చేస్తేనే 2 లాంగ్వేజ్ నేర్చుకున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, అందుకని ఒక లైవ్ వెబ్సైట్ తీసుకొని దాన్ని క్లోన్ చేసాం. దాంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం ఇప్పటి వరకు. నిఖిల్ చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ కింద బ్యాక్ ఎండ్ కింద డివైడ్ అయ్యాం కదా, 2 టీమ్స్. మా 2 టీమ్స్ కలిపి ఒక ఎన్జిఓకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక ఫ్లోతో, ఒక మంచి డిజైన్తో మేము ఒక వెబ్సైట్ ఆయనకి తయారు చేసాం. ఆ వెబ్సైట్ అనేది మీరు కూడా చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఎన్ఐటీలో మేము చేసేది ఏంటంటే చదివి నేర్చుకునే దానికన్నా మేము ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంది సార్. నైస్. సో అసలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మీ జూనియర్స్ కూడా రాబోతున్నారు, వాళ్ళందరూ కూడా మీలోనే ఇవన్నీ నేర్చుకుని, టాపిక్స్ అన్ని నేర్చుకుని ఎన్నో ప్రాజెక్ట్స్ చేద్దామని వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ వస్తారు.
ఓకే, నైస్. సో నెక్స్ట్ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఏ టాపిక్స్ నేర్చుకోవడానికి మీరు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు? నేనైతే జనరేటివ్ AI నేర్చుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, మరి నువ్వు నితీష్? నేనైతే డిఎస్ఏ సార్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, దాన్ని నేర్చుకోవడానికి చాలా ఈగర్గా ఉన్నాను సార్. ఓకే, అంటే అసలు మీరు మాట్లాడే పదాలే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్లోనే ఉండి డిఎస్ఏ ఆర్ జనరేటివ్ ఏ అంటుంటే ఫస్ట్లీ అసలు నాకు చాలా హ్యాపీగా, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో నెక్స్ట్ మీ జూనియర్స్ కూడా బోల్డ్ మంది రాబోతున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మేమైతే జూనియర్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సార్. వాళ్ళ కోసం చాలా ప్లాన్ చేస్తున్నాం, ఫెస్ట్స్ అని, క్లబ్స్ అని. సో ఇప్పుడు నార్మల్గా మన ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు ఈ 4 years అయిపోయిన తర్వాత వీళ్ళు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ డెఫినెట్గా ఒక ఎంఎస్ వస్తుంది, బట్ వీళ్ళు డబుల్ ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు. సో అక్కడ వెళ్ళటానికి వీళ్ళకి ఏముంటుంది, ఆర్ వీళ్ళు వెళ్ళొచ్చా, ఆర్ అక్కడ థింగ్స్ గురించి ఒకసారి చెప్తారా? వండర్ఫుల్ క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎలాబరేట్ చేయాలి అంటే, చాలా మాస్టర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక 2 ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే 10+2+4 ఒక 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ కెరియర్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి క్రెడిట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే ఒక 120 క్రెడిట్స్ ఉండాలి స్టూడెంట్కి, వాళ్ళు ఈ 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ కెరియర్ కంప్లీట్ చేశాక అనేసి. మీరు ఎన్ఐటి స్టూడెంట్స్ తీసుకుంటే ఫండమెంటల్గా ఇక్కడ కూడా 10+2+4 ఈ 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ కెరియర్ ఉంది. సో అది సాటిస్ఫై అవుతుంది, అక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసింది. అదే కాకుండా ఈ 120 క్రెడిట్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్రెడిట్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ సాటిస్ఫై అయినట్టే. సో ఆన్ ద హోల్ ఎన్ఐటీలో చదువుకున్న తర్వాత స్టూడెంట్స్ హ్యాపీగా మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ఇట్. అప్లై చేసుకోవడం అనేది ఒక పక్కన పెడితే, ఆబ్వియస్లీ మీరు ఒక 20 to 40 lakhs ఖర్చు పెట్టి మీ పిల్లల్ని మాస్టర్స్కి పంపిద్దాం అనుకుంటున్నారు అంటేనే ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటారు, రైట్? సో ఇప్పుడు ఎలాగైతే యాజ్ అ స్టూడెంట్ నేను ఒక కాలేజ్ని చూస్ చేసుకుంటే నాకు ఎంత వాల్యూ యాడ్ అవుతుంది, నేను కెరియర్లో ఇంకా ఎంత గ్రో అవ్వగలుగుతాను అనేది ఎలాగైతే స్టూడెంట్స్ ఆలోచిస్తారో, అలాగే చాలా చాలా యూనివర్సిటీస్ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే, యాజ్ అ స్టూడెంట్ మీరు మాకు ఏం యాడ్ చేస్తారు, ఏం వాల్యూ యాడ్ చేస్తారు అంటే, మా దగ్గర సో అండ్ సో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సో అండ్ సో కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము. సో యాజ్ అ స్టూడెంట్ మీరు జాయిన్ అయిన తర్వాత మాకు ఏ విధమైన వాల్యూ యాడ్ చేస్తారు అనే క్వశ్చన్ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు ఒక ఫిల్టరేషన్ అవసరం ఉంటుంది కదా. సో ఈ ఫిల్టరేషన్ కోసం ఏంటి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ SOP అనేసి రాయిస్తారన్నమాట స్టూడెంట్స్ చేత. సో ఇందులో ఏముంటుంది, యాజ్ అ స్టూడెంట్ నాకు ఫలానా స్కిల్స్ ఉన్నాయి, నేను కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను, ఈ కాన్సెప్ట్స్లో కూడా నాకు ఈ లెవెల్ ఆఫ్ డెప్త్ ఉంది, అండ్ నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా నాకు ఈ లెవెల్ ఆఫ్ క్లారిటీ వచ్చింది, నా మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ స్టూడెంట్ ఒక SOP అన్నది రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు NIT స్టూడెంట్స్ని చూస్తే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచి కూడా ప్రతి కాన్సెప్ట్లో కూడా వాళ్ళు ఇంకా డెప్త్గా వెళ్తూ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ, మీరు ఇందాక చూసారు యాక్చువల్ లైవ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ వెళ్తూ ఉంటారు. జనరేటివ్ AI లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్ ఇన్నేసి ప్రాజెక్ట్స్ చేస్తూ మైండ్ సెట్ మీద ఫోకస్ పెడుతూ ఇన్ని ప్రాక్టికల్ థింగ్స్ నేర్చుకుంటూ ఇంత డైవర్స్ అండర్స్టాండింగ్ వస్తున్నప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ NIT స్టూడెంట్స్కి డబుల్ అడ్వాంటేజ్ ఉన్నట్టే కదండి, రైట్? సో అదే కాకుండా ఆన్ ద హోల్ చూసుకుంటే ఒక పక్కన ఎలిజిబిలిటీ సరిపోతుంది, 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ కెరియర్ ఉంది, 120 కంటే ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్తో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో NIT స్టూడెంట్ ఎవరైనా మొత్తం కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలని చూస్ చేసుకుంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, అసలు అక్కడ క్రెడిట్ సిస్టమ్ ఉంటుందని చెప్పాను కదా. సో టిపికల్గా ఏమవుతుంది అంటే మాస్టర్స్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కొన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాటిల్లో కూడా ఇంకా మళ్ళీ క్రెడిట్స్ ఉండము, స్కోర్స్ తీసుకురావడము అదంతా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఒక కోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతి NIT స్టూడెంట్కి కూడా 120 కాదు అంతకంటే ఇంకా ఎక్కువ క్రెడిట్స్ కూడా వస్తాయి, ఎక్స్ట్రా క్రెడిట్స్ కూడా వస్తాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, వాళ్ళు మాస్టర్స్కి వెళ్ళి ఎంఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్ చేసుకోవాల్సిన నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్లో కొన్నిటిని డ్రాప్ చేసేసుకోవచ్చు. దే కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద వన్స్ దట్ దే వాంట్. వాళ్ళకి అవసరమైన వాటి మీద ఫోకస్ చేసుకుంటూ ఈ మిగిలిన టైం ఏదైతే ఉంటుందో దీంట్లో ఇంకా ప్రాక్టికల్గా ముందుకు వెళ్తూ ఇంకా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ ప్రొఫైల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళచ్చు అనమాట. ఓకే, సో ఆన్ ద హోల్ ఒక జనరల్ స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే SOP అడ్వాంటేజ్ ఉంది, డైవర్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అట్ ద సేమ్ టైం ఈ క్రెడిట్స్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ ఎక్స్ట్రా క్రెడిట్స్ ఉండడం వల్ల వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ని డ్రాప్ చేసేసుకుని హ్యాపీగా ఆ టైంని ఇంకా బెటర్ అవడం మీద ఫోకస్ పెట్టుకోవచ్చు అనమాట. సో డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది NIT స్టూడెంట్స్కి. నైస్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. మీరు టైం తీసుకుని చక్కగా వచ్చి
మీ వల్ల చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఖచ్చితంగా వెళ్ళుంటుంది. సో ఎస్పెషల్లీ మీకు కూడా అసలు ఎన్ఐటి కరికులం ఏంటి, బిట్స్ కరికులం ఏంటి, ఈ రెండింటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అండ్ అసలు వీళ్ళు ఎంఎస్కి వెళ్ళేటప్పుడు అసలు ఎలా అడ్వాంటేజెస్ ఏముంటాయి, అవన్నీ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకున్నారని మేము అనుకుంటున్నామండి. ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎవరైతే ఆ జర్నీలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఎవరైతే ఆ జర్నీలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ నుంచి మీరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనేదే మా ప్రయత్నం అండి. సో అందుకనే మనం చక్కగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ అభినవ్ సార్ ఇద్దరి నుంచి కూడా చక్కగా తెలుసుకున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.